ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం వ్లాగ్తోనైతే మేము ముందుకు వచ్చేసాను. సో వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో, సంతోషాలతో, ఆనందాలతో హ్యాపీగా ఉండాలండి. అండ్ నేను వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో మళ్ళీ స్టార్ట్ చేశాను. అందులో భాగంగా ఈరోజు సెకండ్ వీక్ అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా మరి ఈరోజు పూజా విధానంలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్లో ఓం నమో వెంకటేశ అని కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతే షేర్ చేయండి. కొత్తగా చేసుకుందాం అనే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ క్లారిఫై చేస్తూ మళ్ళీ వ్రత విధానం అనేది మొదటి నుంచి చూపిస్తున్నాను అనమాట. అలాగే చివరి వరకు చూస్తూ ఉండండి వీడియో. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాము. సో అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అనమాట, ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు. సో ఇంకా మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదలైతే దేవుని గది అయితే అంత క్లీన్ చేసుకోవాలి కదా, ఆ ప్రాసెస్లో ఉన్నాను అనమాట. సో ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే అయ్యప్ప స్వామి ప్రసాదం మాకు వచ్చింది, కుంకుమ కూడా వచ్చిందనమాట. సో చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇంకా ఎంతమందికి అయ్యప్ప స్వామి ప్రసాదం ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇది అది చూపిస్తున్నాను అనమాట. ముందైతే దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ నేను థర్స్డే రోజే అంతా క్లీనింగ్ పెట్టుకుంటానండి. దేవుని పటాలు తుడవడం కానీ, అలాగే దేవుని సంబంధించినవి అన్నీ క్లీన్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా. సో ఎందుకంటే మనం ఇంకా ఈ పూజా విధానం పెట్టుకున్న రోజు చాలా పని ఉంటుంది. మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎంత లేదన్నా ఒక గంట టైం అన్నా పడుతుంది. ఎందుకంటే మనం పిండి ప్రమిద చేసుకోవాలి, ప్రసాదం చేసుకోవాలి, ఆ స్వామివారిని అలంకరించాలి. కాబట్టి ఇలాంటి పనులు ఏమైనా పెద్ద పెద్ద పనులు ఉంటే అంటే క్లీనింగ్ కానీ, పటాలను తుడవడం కానీ అవన్నీ కూడా ముందు 2 days బిఫోరే పెట్టుకుంటే మంచిదని నా ఒపీనియన్. సో నేను ఎవ్రీ థర్స్డేనే క్లీన్ చేసుకుంటాను. అండ్ ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునే రోజు మట్టుకు ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటోని మట్టుకే తూడ్చేసి మళ్ళీ గంధం బుట్లు పెట్టి పూలతోని మంచి మంచి రంగురంగుల పూలతోనే అలంకరిస్తాను. స్వామివారు అలంకార ప్రియుడండి. ఖచ్చితంగా ఆయనకి ఎన్ని రకాల పూలతో ఆయనకు అలంకరిస్తే ఆయనకు అంత ఇష్టము, అంత ప్రీతి అనమాట. కాబట్టి నేను సాధ్యమైనంత వరకు ఫ్రైడే రోజు అన్ని రకాల పూలు నాకు ఇంటి దగ్గర ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని తెచ్చుకుంటాను, రెడీగా పెట్టుకుంటాను. సో దేవుని షెల్ఫ్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఆ తర్వాత వెంకటేశ్వర ఫోటోకి మంచిగా గంధం బొట్లు పెడుతున్నాను. అలాగే పిండి ప్రమిద కోసము తడి బియ్య పిండి ఎలా ప్రిపేర్ చేయాలో అని చెప్పేసి ఫస్ట్ వీక్ వ్లాగ్లోనే నేను షేర్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. దాని యొక్క లింక్ అయితే నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో మళ్ళీ నేను మొదటిసారి చేసుకుందాం అనుకునే వాళ్ళు కొత్తగా డౌట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి క్లారిటీగా మళ్ళీ ఈ 8 వారాల వ్రతం విధానం గురించి చూపిస్తున్నాను అనమాట. బై ది వే నాకు లాస్ట్ వీక్ ఒకరు కామెంట్ చేశారు, అక్క కలుషం పెట్టుకోవాలని రూల్ ఏం లేదా తప్పకుండా అని చెప్పేసి. కలుషం తప్పకుండా పెట్టుకోవాలని రూల్ ఏం లేదండి. వెంకటేశ్వర స్వామి వ్రతంలో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. రాగి చెంబు కలుషాన్ని దేవుని దగ్గర పెట్టి కొబ్బరికాయ పెట్టేసుకొని మొక్కుకొని తర్వాత డే అన్న కొట్టుకోవచ్చు, లేదా ఫ్రైడేనే పెట్టి పక్కగానే పెట్టుకోవచ్చు. సో సాటర్డే పెట్టుకొని సండే మార్నింగ్ అన్న కొట్టుకోవచ్చు. సో బేసికల్గా నాకు దాని మీద క్లారిటీ లేదు. నాకు క్లారిటీ లేని విషయాన్ని డిస్కస్ చేయొద్దు అని చెప్పి నేను డిస్కస్ చేయట్లేదు. బట్ తను మళ్ళీ ఒకవేళ ఈ వీడియో చూస్తే తనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని చెప్తున్నాను. కలుషం తప్పకుండా పెట్టుకోవాలని రూల్ ఏం లేదండి వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో. అందుకని నేనేం పెట్టుకోను. జనరల్గా సంతోషమాత వ్రత విధాన కథలు ఉంటాయి. సో అలాంటి పూజలలో, అలాగే మన సత్యనారాయణ స్వామి కథ ఉంటుంది. సో అలాంటి పూజలలో మనం కలుషం పెట్టుకుంటాము. ఇలా ఈ స్వామివారి పూజల్లో పెట్టుకోవాలని ఎక్కడ నేను కూడా వినలేదు, చూడలేదు. సో నేనైతే ఇలానే చేసుకున్నది మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా పూలతోని స్వామివారిని అలాగే దేవుళ్ళందరినీ కూడా అలంకరిస్తున్నానండి. ఒక మూర మల్లెపూల మాలైనా ఏ మాలైనా సరే దేవుని కూడా తీసుకుంటాను నేను. సో నాకు పర్టికులర్గా కొంచెం అక్కడ కంజెస్ట్గా ఉంది దేవుని గది. సో అందుకనే కింద మట్టుకు అందరు దేవుళ్ళు కింద రోల్లో ఎక్కడైతే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సెట్ అయ్యేలాగా మాల వేసుకుంటానండి. సో జనరల్గా నాకైతే ఈ పూజ చేసుకున్నప్పల్లా అనిపిస్తుందండి, సో కింద కూర్చొని హారాంగా చేసుకోవాలి అని. సో నా సొంతింటి కళ నెరవేరిన తర్వాతనే నాకు ఆ కళ నెరవేరేలాగా ఉంది. ఆ తర్వాత నార్మల్ మాణిక్యాలలో అంటే దేవుని దగ్గర రెగ్యులర్గా మనం ప్రమిదలు పెట్టుకుంటాం కదా, ఆ ప్రమిదలలో నువ్వుల నూనె వేసేసి
ఒత్తులు వేసి రెడీగా పెట్టుకుంటున్నాను. సో అలా ఓన్లీ పిండి ప్రమిదల మట్టుకే ఆవు నేతితోని మనము దీపారాధన చేయాలి. ఆవు నేతిలతో కాకుండా నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. జనరల్గా ప్రతి శనివారం చాలామంది పిండి ప్రమిదలు అలాగే ఏకాదశి రోజు కూడా పిండి ప్రమిదలు దీపారాధన 2 పిండి ప్రమిదలు చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వుల నూనె వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటారు. మనం ఇలా ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేస్తున్నాం కాబట్టి ఇలా 1 లేదా 2 పిండి ప్రమిదలు 1 నుంచి 6వ వారము అలాగే 8వ వారం చేసుకొని ఆవు నేతితోని 8 ఒత్తులు వేసుకొని పెట్టుకోవాలి. 7వ వారం మట్టుకే 7 పిండి ప్రమిదలు చేసుకోవాలి. మరలా ఒక్కొక్క ప్రమిదలో 8 ఒత్తులు వేయాలి. ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి. సో దేవుని దగ్గర డెకరేషన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ మీకు ఒకటి చిన్న సన్నివేశం అనేది చెప్తున్నాను. నేను ఇక్కడ దొడ్లది వాళ్ళు తెచ్చుకున్నానండి కౌ మిల్క్. సో ఆవు పాలతోని ప్రమిద చేస్తే స్వామివారికి శ్రేష్టము. సో ఆవు పాలు మీ దగ్గర మీకు అవైలబుల్గా లేకపోతే బర్రె పాలతోనైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మనకి ఇప్పుడు చాలా ఆన్లైన్ మార్ట్స్ వచ్చాయి. బుక్ చేసుకుంటే జెప్టోలో ఈజీగా వచ్చేస్తుంది. ముందు రోజు మనము కంట్రీ డిలర్లో ఆర్డర్ పెట్టుకున్న వచ్చేస్తుంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదని నా ఒపీనియన్. తర్వాత సో ఆ స్వామివారి దగ్గర డెకరేషన్ అయిపోయింది కాబట్టి ముందు ప్రసాదం నైవేద్యం చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు నైవేద్యం కింద రవ్వ కేసరి చేస్తున్నానండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆవు నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను. అలాగే స్వామివారి మందమే కాబట్టి కొంచెం బాంబే రవ్వ వేసాను. సో ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్వామివారికి బెల్లంతో చేసిన నైవేద్యాలు ప్రీతి అండి. కాబట్టి నేను ప్రతి వారము బెల్లంతో ఏదో ఒక నైవేద్యం చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతాను. సో కొద్దిగా రవ్వ వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని వాటర్లో రవ్వని ఉడికించుకోవాలి. ఎలాంటి ప్రసాదాలనే కాదు, ఎలాంటి స్వీట్ అంటే సేమియా చేసుకున్నా, గోధుమ రవ్వ కేసరి చేసుకున్నా, అలాగే పరమన్నం వండుకున్నా ముందు మనం కొద్దిగా వాటర్లో ఉడికించిన తర్వాత పాలు పోసినట్లయితే ఆ ప్రసాదం తొందరగా గట్టిపడదు, చిక్కబడదు, బాగుంటుంది. ట్రై చేయండి. వాటర్లో కొద్దిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పాలను యాడ్ చేసుకొని మిగతా సగం ఉడికించుకోవాలి. ఆ తర్వాత డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి నేనేం చేశానంటే తీపి తగ్గట్టుగా బెల్లాన్ని నీళ్ళలో కొంచెం వాటర్ వేసి కరిగించి ఆ కరిగించిన వాటర్ని బెల్లం పానకాన్ని ప్రసాదంలోకి కలిపేస్తున్నాను. కొంచెం మీద నుంచి మరలా కొద్దిగా నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం కింద రవ్వ కేసరి సమర్పించాను. సో అలంకరణ నైవేద్యం అయిపోతే పెద్ద పని అయిపోతుందండి. ఇంకా ఫైనల్లీ పిండి ప్రమిద కోసము ఇక్కడ నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో అందులో భాగంగా తడి బియ్యం పిండి ప్రాసెస్ అనేది లాస్ట్ వీక్ వీడియో చూడండి. దాని యొక్క లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను. అలాగే ఆవు పాలు. సో ఆవు పాలు ఆవు నేతితో దీపారాధన పిండి ప్రమిద చేసుకుంటే బాగుంటుంది, శ్రేష్టం అంటారు. సో అందుకే అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆవు నెయ్యి, ఆ తర్వాత కొద్దిగా బెల్లము, అలాగే అరటిపండు అనమాట. సో ఈరోజు చిక్కరికేలు అరటిపళ్ళు దొరికాయి, అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. 5 రకాల పదార్థాలు అనేవి మనము పిండి ప్రమిదలు యూజ్ చేస్తామండి. అలాగే పిండి ప్రమిదను పెట్టడానికి ఒక ప్లేట్ లేదా ఆకుల్ని తీసుకోవచ్చు, అది మన ఇష్టం, ఆప్షనల్. ఆకులే ఉండాలని రూల్ ఏం లేదు. అలాగే రకరకాల పూలు, ఆ తర్వాత కొబ్బరికాయ. కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టాలని రూల్ ఏం లేదండి. ఈ విషయం ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ ఉపవాసం ఎలా చేయాలో చెప్పాను, ఈ వీక్ కొబ్బరికాయ గురించి చెప్తున్నాను. కంపల్సరీ కొట్టాలని రూల్ ఏం లేదు. బట్ మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ప్రత్యేకంగా ఒక 8 వారాలు చేసుకుంటాం కదండి ఇంట్లో మంచిగా. అలాంటప్పుడు ఇలా కొబ్బరికాయ కొట్టుకుంటే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ట్రై చేయండి. ఒకవేళ మర్చిపోయినా కూడా తప్పేమీ కాదండి, అంతా ఆయనే చూసుకుంటారు. సకల కోటి నాయకుడానికి తెలీదా మన గురించి? కాబట్టి అది దాని గురించి వరి ఏం కాకండి. ఇంకా పిండి ప్రమాద విషయానికి వచ్చినట్లయితే ముందంగా శుభ్రంగా వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తడి బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే చేసుకోండి. ఎందుకంటే సో మొదటిసారి వ్రతం చేసుకుందాం అనుకునే వాళ్ళకి ప్రతి వీక్ టెన్షన్గా ఉంటుంది, పిండి ప్రమాదం మంచిగా వస్తుందా లేదా అని చెప్పి. సో ఒకవేళ పుసుక్కున కొద్దిగా ఎక్కువ పాలు యాడ్ చేసామంటే పిండి లూజ్ అయిపోతుంది, అప్పుడు భయపడుతూ ఉంటాం. సో కాబట్టి కొంచెం ఎక్కువ చేసి స్పేర్లో పెట్టుకుంటే బాగుంటుంది అని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత అందులోకి కొంచెము ఆవు నెయ్యి, బెల్లం తురుము, కొద్దిగా అరటిపండు స్మాష్ చేసుకొని వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆవు పాలను యాడ్ చేసుకుంటూ పిండి ప్రమిద కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి.
మనము ఈ పిండి ప్రమిద ప్రిపరేషన్ నుంచి కొంచెం పోర్షన్లో చలిమిడి కింద స్వామివారికి నైవేద్యంగా పక్కన పెట్టుకోవాలండి. ఇందులో మనము 5 రకాల పదార్థాలని వేసాం కాబట్టి దీన్ని చలిమిడి కింద దేవునికి నైవేద్యంగా పక్కన పెట్టుకొని మిగతా దాన్ని మనము పిండి ప్రమిదని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు భయపడకండి, భారమంతా దేవుని మీదనే వేసి మనసులో శ్రీమన్నారాయణ ధ్యానం చేసుకోండి, గోవింద గోవింద అనుకొని. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా అలానే చేశాను. ఈ విధంగా పిండిని మంచిగా చేసుకున్న తర్వాత అరచేతుల్లోకి తీసుకొని బొటన వేలుతో లోపలికి నొక్కుతూ మిగతా 4 వేలు బయటికి నొక్కుతూ ప్రమిద లోపలికి మంచిగా ప్రమిద షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. లోపల ఆవు నెయ్యి అలాగే మన ఒత్తులు పట్టాలి కదా, అలా స్పీషియస్గా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే మీకు ఒక చిన్న చిట్కా చూపిస్తున్నాను. ఇక్కడ మన నూనె మీద క్యాప్ ఉంటుంది కదండి, సో ఆ క్యాప్ మూతతోని కూడా లోపలికి నొక్కుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది కూడా ఒక ట్రిక్ అనమాట. అంటే ప్రమిద లోపల మంచిగా నేతి పడాలి అని చెప్పేసి ఇలా కూడా చేసుకోవచ్చు. అలా చేసి కొంచెం షేప్ వచ్చేలాగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రమిదకి మీద నుంచి గోవిందనామాలు ఇలా వీ షేప్ వచ్చేలాగా గంధము అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. అలాగే ప్రమిద మీద 3 సార్లు గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. 3 బొట్లు పెట్టాలా 5 బొట్లు పెట్టాలా అని చెప్పి అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. 3 పెట్టుకోవాలండి, 3 కంటే ఎక్కువ ఏం అవసరం ఏం లేదు. సో ఇలా చక్కగా ప్రమిదని మనము ఇలా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడ 2 ఆకుల్ని తీసుకున్నాండి, తమలపాకు మీదన్నా పెట్టుకోవచ్చు ప్రమిదని. ఎప్పుడైనా ప్రమిదని ఉత్తగానే కింద పెట్టవద్దండి, ఏదైనా ఒక ప్లేట్ మీద అయినా లేదా ఆకుల మీద అయినా పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ వీక్ నాకు ఆకులు నేను తెచ్చుకోలేదు కాబట్టి ప్లేట్ మీద పెట్టాను. సో ఈరోజు ప్లేట్ కూడా గంధం బొట్లు పెట్టి అలాగే ఆకుల మీద కూడా గంధం బొట్లు పెట్టేశాను. తర్వాత దాని మీద నుంచి మనం చేసుకున్న స్వామివారికి ఇష్టమైన ప్రమిదని పెట్టేశాను. తర్వాత ప్రమిద చుట్టూ కూడా మన దగ్గర ఉన్న పూలతోని కొద్దిగా డెకరేట్ చేసుకోవాలండి. సో మంచి పూలతో నేనైతే ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రమిద లోపల ఆవు నెయ్యి వేసుకోవాలండి. అలాగే 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చుకొని వేసుకోవాలి. 8 ఒత్తులు ఎందుకంటే 7 ఒత్తులు 7 కొండల వాడికి, 8వ ఒత్తు మన 7 కొండల వాడు వడ్డీ కాసుల వాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే చాలా ప్రీతి కాబట్టి సో వడ్డీ కింద ఇంకొక ఒత్తుని యాడ్ చేసుకొని టోటల్గా 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చుకొని వేసుకోవాలి. తర్వాత పానకం కోసం ఒక చిన్న గిన్నెలో వాటర్ని తీసేసుకున్నానండి. దాంట్లోకి యాలకులు మిరియాలని కొంచెం కచ్చాపిచ్చగా నూరుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా బెల్లం తురుము, ఆ తర్వాత 2 తులసి ఆకులైనా వేసేసుకోవాలి. అంతేనండి, పానకం రెడీ. ఇంకా పానకం గిన్నెకి కూడా గోవిందనామాలు వచ్చేలాగే ఇలా వీ షేప్లో గంధం బొట్లు పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను. సో కొంచెము పానకము అలాగే రవ్వ కేసరి, ఆ తర్వాత చలిమిడి ప్రమిద పూలతో డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలా చక్కగా చేసుకునే అన్నీ కూడా దేవుని దగ్గర పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు నైవేద్యం కింద పండ్లు అట్టిపళ్ళలో నాకు ఇలా జాయింట్లో వచ్చిందనమాట. అట్టిపండు చాలా బాగా అనిపించింది. చిన్న చక్కెరకేళి పళ్ళు బాగుంటాయి కదా. ఇక్కడ కొన్ని పూలు రెడీ చేసి పెట్టుకున్నానండి. సో స్వామివారికి మనం గోవిందనామాలు చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క పువ్వు స్వామివారి పాదాల చెంత ఉంచాలి కాబట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యమైనది ఏంటంటే తులసి ఆకులు లేదా తులసి మాలతోని స్వామివారి పాదాల చెంత 2 ఆకులను ఉంచాలి. నేను చెట్టుకున్న ఆకులని 2 దేవుని దగ్గర పెడతానన్నమాట. ఇలా టోటల్గా డెకరేట్ చేసి మంచిగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామండి. సో పూజ స్టార్ట్ చేసే ముందు ఫోన్లో గోవిందనామాలు కూడా రెడీగా పెట్టుకుంటాను. చాలామందికి నోటికి వచ్చేస్తాయి కదా, నాకు అక్కడక్కడ కొంచెం తడబడుతుంది కాబట్టి ఫోన్లో రెడీ చేసి పెట్టుకుంటాను. మొదట నార్మల్ మాణిక్యాలలో నువ్వుల నూనెతోని వేసేసి దీపారాధన చేసుకోవాలండి. సో విఘ్నేశ్వరుని తలుచుకొని ఆ తర్వాత మన కోరికలన్నీ కూడా మొదట విఘ్నేశ్వరునికి విన్నవించుకొని అలాగే వెంకటేశ్వర స్వామికి విన్నవించుకొని అంతా నువ్వే దిక్కు దేవుడా అని చెప్పి అనుకొని ఆ తర్వాత పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. గోవింద గోవింద, ఓం శ్రీ నారాయణాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః అనుకుంటూ ఒక్కసారి పిండి ప్రమిదలో దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలండి. మరలా వెంకటేశ్వర స్వామికి కోరికలన్నీ విన్నవించేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా గోవిందనామాలు చదువుకోవాలి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమేఘ శ్యామ గోవింద, గోవింద
గోవింద హరి గోవింద గోకుల్ నందన గోవింద అనే టైంలో, అంటే లాస్ట్ మూమెంట్లో గోవింద హరి గోవింద గోకుల్ నందన గోవింద అని అనే టైంలో ఒక్కొక్క పువ్వు స్వామివారి చెంత ఉంచుతాను. పర్టికులర్గా ఒకటే ఫోటో, పెద్ద ఫోటో ఉన్నట్లయితే కింద మంచిగా పూలతో డెకరేట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఒకటేసారి అంతా ఇరుకిరుకుగా అయిపోయింది. ఇంకా ఏం చేస్తాం, ఆప్షన్ ఏం లేదు కాబట్టి ఇంకా నేను ఒక్కొక్క పువ్వు లాస్ట్లో, అందుకనే ఒక్కొక్క పుష్పంని స్వామివారి చెంత ఉంచుతాను అన్నమాట. ఫైనల్లీ గోవిందనామాలు చదువుకున్నాక ఇంకా హారతి ఇచ్చుకోవాలి. గోవిందనామాలు చదువుకోలేని వాళ్ళు ఓం నమో నారాయణ లేదా ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి 108 లేదా 111 సార్లు మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ పూలతోని స్వామివారి చెంత అభిషేకం చేసుకోవాలన్నమాట. ఒక్కసారి గోవిందనామాలు అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా తలుచుకోవాలన్నమాట. అమ్మవారిని తలుచుకోవడం అంటే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడం. 108 నామాలు ఉంటాయి కదండి, ఆ 108 నామాలు చదివేసుకొని చివరిగా హారతి చేసుకోవడమే. అంతేనండి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో నాదైతే 2వ వారం ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకున్న రోజు నేను కంపల్సరీ తులసమ్మను కూడా పూజించుకొని ఇలా దీపం పెట్టుకొని అగరబత్తులు పూలతో డెకరేట్ చేసుకుంటాను. అలాగే కడపలు కూడా శుభ్రంగా కడుక్కుంటాను. కనీసం ఒక్క మెయిన్ కడపైనా కడుక్కొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని పూజించుకుంటానండి. మీకేమైనా ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 2వ వారం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఒక టాపిక్ డిస్కస్ చేయాలి కదా, కొబ్బరికాయ కంపల్సరీ కొట్టాలా అని చెప్పి డౌట్ వస్తుంది. అది మన ఇష్టం అండి, మన తృప్తి కొద్దీ కొట్టుకుంటాము. ఒక్కసారి పిండి ప్రమిదలో దీపం కొండెక్కిన తర్వాత దీపాన్ని, పిండి ప్రమిదని ఏం చేయాలి అని చెప్పేసి అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. సో ప్రతి వారం చెప్తాను, ఈ వారం కూడా చెప్తున్నాను. ఒకసారి స్వామివారి దగ్గర పిండి ప్రమిదలో దీపం కొండెక్కిన తర్వాత అందులో ఒత్తులు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత అందులో పిండి ప్రమిదలో కొంచెం పోర్షన్లో ఇంటి వాళ్ళందరూ కూడా వచ్చేటట్టుగా కొంచెమైనా పర్వాలేదు నైవేద్యంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో దీన్ని కంపల్సరీగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు, మా వారికి, మా పాపకి సరిపోతుంది. సో అందుకని కొంచెం పోర్షన్లను తీసుకొని పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత పిండి ప్రమిదను వచ్చేసి ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే మనము వాటర్లో కలిపేసి చెట్లకు నీళ్లు పోయొచ్చు. ఆ చెట్లు ప్రారొద్దు, మనం తొక్కొద్దు. అలా తొక్కుడు ప్రదేశంలో వేయొద్దు. లేదా గోవులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా పెట్టొచ్చండి. ఒత్తుల్ని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదల్లో వేసుకోవాలి. సో ఇదనమాట ప్రాసెస్. ఇంకా నాకు ఇంటికి దగ్గరలో గుడి ఉంటుంది కాబట్టి నేను కంపల్సరిగా గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసిన తర్వాత ఒత్తులు ఇంకా గుళ్ళోనే చెట్టు మొదల్లో వేసేస్తాను. అలాగే పిండి ప్రమిదను కూడా అక్కడ ఆవుకి నైవేద్యంగా పెడతానన్నమాట. సో ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో 2వ వారం ఈ విధంగా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో అండ్ డివోషనల్ వీడియో అండ్ ప్రెగ్నెన్సీ వీడియోతోని. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే. ఓం నమో వెంకటేశాయ.